నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక సాధారణ కామన్ మ్యాన్, ఒక సాధారణ ఉద్యోగి ఏదైనా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ లేకపోతే ఒక నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు తస్మత్తుగా జాగ్రత్తగా ఉండండి. మనం లక్షల రూపాయలు పెట్టి ఆస్తిని కొంటాం, కానీ ఒక 10,000 రూపాయలు వెచ్చించి లీగల్ ఒపీనియన్ తీసుకోం, కానీ మనం నష్టపోయే ప్రమాదం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, ఏదేమైనా మీరు ఏదైనా ఒక నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసే ముందు మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే, మీరు ఏ ప్లాట్ అయితే కొంటున్నారో దానికి రేరా అప్రూవ్డ్ ఉందా, ఆ లేఅవుట్కి రేరా అప్రూవ్డ్ ఉందా తెలుసుకోండి. మీరు కొంటున్నటువంటి సర్వే నెంబరు ప్రభుత్వ భూములకు సంబంధించిన సర్వే నెంబరా, పట్టా భూములకు సంబంధించిన సర్వే నెంబరా తెలుసుకోండి. ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా అంటే మీ ప్లాట్కి నియర్ బై, ఆ వెంచర్కి నియర్ బై కాలువలు, కుంటలు, చెరువులు ఉన్నాయా తెలుసుకోండి. అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్గా కన్వర్షన్ చేశారా, ఇప్పుడు ఎవరైతే అమ్ముతున్నారో ఆ వ్యక్తి సేల్ డీడ్ తీసుకోండి, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ తీసుకోండి, లేఅవుట్ తీసుకోండి, డెవలపర్కి యజమానికి మధ్య ఉన్న డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో ఎవరికి ఎంతెంత షేర్ వచ్చింది, ఎవరికి ఏ జీపీఎల్ ఇచ్చారో ఆ అంశాలకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొని మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్.